మలయాళంలో రూపొందిన సూపర్ నేచురల్ ఫ్యాంటసీ కామెడీ థ్రిల్లర్ సినిమానే పడక్కలం. మరి ఈ మూవీ ఇప్పుడు మనకు జియో హాట్స్టార్ లో తెలుగులో కూడా అవైలబుల్. మరి ఈ పడక్కలం మూవీ ఎలా ఉందో మన రివ్యూలో తెలుసుకుందాం ఇప్పుడు. ఇక స్టోరీ విషయానికి వస్తే జితిన్, సందీప్, ప్రదీప్ ఓ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంటాడు. అతను జీవికను ప్రేమిస్తూ ఉంటాడు. వాళ్ళ ప్రేమ ఫలించడం కోసం జితిన్ స్నేహితులు ముగ్గురు చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ కాలేజీలో షాజీ, రంజిత్ ప్రొఫెసర్లుగా ఉంటారు. ప్రమోషన్ కోసం ఇద్దరి మధ్య వార్ నడుస్తూ ఉంటుంది. మరి అలాంటి పరిస్థితుల్లోనే షాజీ చిత్రంగా ప్రవర్తించి ఆ ప్రమోషన్ కి దూరం అవుతాడు. షాజీ అలా ప్రవర్తించడానికి కారణం రంజిత్ సార్ అని. అతను తన దగ్గరున్న ఒక బోర్డు ఓపెన్ చేసి ఏవో మంత్రాలు చదవడం తాను చూశానని ఫ్రెండ్స్ తో జితిన్ అంటాడు. ఆ బోర్డు ద్వారా తాము టార్గెట్ చేసిన వ్యక్తిని తమకు తోచినట్టుగా నడిపించవచ్చనే విషయం తనకి అర్థమైందని చెబుతాడు. ఆ బోర్డులో ఏవో శక్తులు ఉన్నాయని, అందువలనే రంజిత్ సార్ ఆ బ్యాగ్ ని వదిలిపెట్టకుండా తిరుగుతూ ఉంటాడని అంటాడు. మరి జితిన్ చెప్పినట్లుగా మిగతా మిత్రులంతా కలిసి రంజిత్ సార్ ఫాలో అవుతూ ఉంటారు. అవకాశం చిక్కగానే ఆయన నుంచి ఆ బోర్డును కొట్టేస్తారు. అయితే దానిని ఓపెన్ చేయాలంటే అందుకు అవసరమైన కీ రంజిత్ మెడలో ఉందని గమనిస్తారు. మరి ఆ కీ కొట్టేయడానికి వాళ్ళు ఎలాంటి ప్లాన్ వేస్తారు, ఆ ప్రయత్నాలలో వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, అసలు ఆ బోర్డు రంజిత్ కి ఎక్కడిది, దానికి శక్తులు ఎలా వచ్చాయి అనే ఇటువంటి విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే మనం ఈ సినిమాని చూడాల్సింది. ఇక మొత్తంగా ఎలా ఉంది అంటే ఫ్యాంటసీ నేచురల్ థ్రిల్లర్ తో కూడిన సినిమా ఇది. ఒకసారి అయితే తప్పకుండా చూడొచ్చు. ఇక ఓవరాల్ గా ఎలా ఉంది అనేది మన విశ్లేషణలో తెలుసుకుందాం. దానికంటే ముందు ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇలాంటి ఓటీటీలో రిలీజ్ అయ్యే మంచి మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు సంబంధించిన రివ్యూ వీడియోస్ రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకోవాలని అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి చూడండి. ఫ్రెండ్స్, నేను ఒక కొత్త వ్లాగ్ ఛానల్ని స్టార్ట్ చేసిన. దానికి సంబంధించిన లింక్ ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ను ఓపెన్ చేసి ఒకసారి వీడియోస్ చూసి మీకు నచ్చితే మాత్రం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే, సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమాలు, ఫ్యాంటసీ కథలను చూడడానికి చాలా మంది ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఎందుకంటే వాస్తవ జీవితంలో జరగని ఎన్నో విషయాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. ప్రేక్షకులను ఊహాలోకంలోకి తీసుకొని వెళ్తుంటాయి. కొన్ని సన్నివేశాలు సరదాగా అనిపిస్తే మరికొన్ని సంఘటనలు తమాషాగా కనిపిస్తాయి. అలాంటి జోనర్ లో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందించిందా అంటే చాలా వరకు అందించిందనే చెప్పాలి. గతంలో ఫ్యాంటసీ టచ్ తో చాలా సినిమాలే వచ్చినాయి. అయితే ఇలా ఒక కాలేజీ నేపథ్యంలో కొంతమంది స్టూడెంట్స్ కి, ప్రొఫెసర్లకి మధ్య ఈ కంటెంట్ ను నడిపించిన తీరు కొత్తగా అనిపిస్తుంది. బయట నుంచి విలనిజం లేకుండా ఉన్న పాత్రల నుంచి అన్ని అంశాలను రాబట్టిన విధానం ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ లో ప్రధాన పాత్రల మధ్య పరుగులాట కాస్త సరదాగా అనిపిస్తుంది. పెద్దగా గ్రాఫిక్స్ జోలికి వెళ్లకుండా ఇలాంటి ఒక కాన్సెప్ట్ ను టచ్ చేయడం అభినందించవలసిన విషయమే అని చెప్పొచ్చు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే వేయడం కాస్త కష్టమైన విషయమే. ఎందుకంటే ఎక్కడ క్లారిటీ లోపించినా ఆడియన్స్ అయోమయంలో పడిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ స్టోరీని రాజుల కాలంతో మొదలు పెట్టడం ప్లస్ అయ్యింది. ఆ మాయా బోర్డు రాజుల కాలం నుంచి ఎలా చేతులు మారుతూ ప్రొఫెసర్ల వరకు ఎలా వచ్చిందనేది రివీల్ చేసే విధానం కూడా మెప్పిస్తుంది. స్టోరీలోని కొత్తదనం కనిపిస్తుంది. సరదాను, సస్పెన్స్ ను కలిపి నడిపించిన విధానం ఆకట్టుకుంటుంది. సాధారణంగా కాలేజీలో జరిగే అల్లర్లు, గొడవలను కలుపుకుంటూనే ఇలాంటి ఒక కాన్సెప్ట్ ను డిజైన్ చేయడం కొత్తగా అనిపిస్తుంది మనకైతే. ఇక ప్రధానమైన పాత్రలు పోషించిన వారంతా చాలా బాగా చేశారు. సందర్భానుసారంగా ఒకరి మాదిరిగా మరొకరు నటించిన విధానం కూడా మంచి మార్కులు పడేలా చేస్తుంది. ఇక అను ఫోటోగ్రఫీ, రాజేష్ మురుగేషన్ సంగీతం, నితిన్ రాజ్ ఎడిటింగ్ కూడా నీట్ గా అనిపిస్తాయి. సో ఫైనల్ గా చెప్పేది ఏమిటంటే, కాలేజీ క్యాంపస్ కి ఫ్యాంటసీ టచ్ ఇచ్చిన కథ ఇది. కామెడీని, సస్పెన్స్ ను కలిపి నడిపించిన విధానమే ఈ సినిమాకు ప్రధానమైన బలం అని చెప్పొచ్చు. సెకండ్ హాఫ్ కాస్త గందరగోళంగా అనిపించినా కాస్త దృష్టి పెడితే అర్థమైపోతుంది. ఫ్యామిలీతో కలిసి సరదాగా ఈ సినిమాని అయితే చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇది పడక్కలం మూవీకి సంబంధించిన రివ్యూ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బాయ్.